అబ్బబ్బబ్బబ్బా ఇవాళ వార్తలు చెప్తుంటేనే నిద్ర ఇట్లా ముంచుకొస్తుంది. ఎందుకంటే పొద్దుగాల 4 గంటలకే లేపింది మా అవ్వ. ఆగో గంత పొద్దుగాల పరీక్షల కోసం లేచినావా ఏంది అని అనుకుంటుర్రు కదా. కాదు, ఇవాళ కార్తీక పున్నము. ఇవాళ పొద్దుగాల తానం చేసి మంచిగా దీపం ముట్టించిన. అబ్బో చెప్పినవులే అమ్మ, ఒక్క నువ్వే ముట్టించినావా, లోకం మీద ఎవరు ముట్టియలేదా అని అనుకుంటుర్రు కదా. నాకు తెలుసు మీరు అట్లా అంటారని. అబ్బా మొగుల మీదకెంచి సెందమామ ఏలుగు, కింద దీపాల కాంతులు చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది కదా. కార్తీక మాసాన్ని సంబరంగా చేసుకుర్రు భక్తులు. ఏగిలి వారక ముందే తానాలు జపాలు చేసి కార్తీక దీపాలు ముట్టించిర్రు. ఆగో పటం పరిచినట్లే ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూడుర్రి. కార్తీక మాసం శివయ్యకు బాగా పాయరమైన రోజు కాబట్టి శివుని గుళ్ళల్లో పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు జోరుగా చేసిర్రు భక్తులు. కీసరగుట్ట భక్తుల పూజలతోని కిటకిటలాడితే ఏంలాడ రాజన్న గుడి కాడ ఎటు చూసినా భక్తుల పూజలే. కార్తీక దీపాలు ముట్టించి మనసు నిండా తలుచుకుర్రు శివయ్యను. ఇక నిజామాబాద్ జిల్లా బాల్గొండల పెద్ద పూజలు చేసింది ఎమ్మెల్సీ కవితక్క. లింబాద్రి గుట్టకు పోయి కార్తీక దీపం ముట్టించి అటెంక నర్సన్నకు పబ్బతి పట్టింది. అటు ఆలంపూర్ దిక్కు నది తానాలు చేసి మొక్కులు పెట్టుకురు భక్తులు. తెల్లారగట్ల నుంచే గుళ్ల బాట పట్టిన జనాలు దీపాలు ముట్టించుకుంటా హారతులు ఇచ్చుకుంటా నిష్ఠతోని గడిపేర్రు. చాలా మంది ఒక పొద్దులున్నారు. గిట్ల ఒక్క తావల కాదు, రాష్ట్రం అంతా శివుని గుళ్ళన్నీ భక్తుల రాకడతోని కిటకిటలాడితే అధికారులు కూడా సరిపోను సౌలతులు చేసిర్రు. అయితే దేశం అంతా కార్తీక పున్నం పెద్ద పండుగలే చేసుకుంటే ఏపీ ఏలూరు జిల్లాలో మాత్రం కార్తీక పున్నం నాడు ఎక్కడ జనం అవపడలేదు. గంగానమ్మ జాతర అవుతుంది కాబట్టి ఇంకే దేవుళ్లకు కూడా పూజలు చేయొద్దని వెనకటి సంధి వస్తున్న ఆచారం అట. అందుకే చాలా మంది నోము పండుగకు కూడా దూరం ఉన్నారు. అటు 1000 ఏళ్ల చరిత్ర ఉన్న జ్వాలా పహారేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ అంతగా లేదట. మొత్తానికి 1-2 తావల తప్పిస్తే కడమ జాగల్ల కార్తీక పున్నం మా సంబరంగా జరుపుకుర్రు భక్తులు.